అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుస్సు రాశి వారికి మే 19వ తేదీన సోమవారం నాడు వీరి జీవితంలో ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున వీరు ప్రశాంతమైనటువంటి మనసు కోసం ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరణ తెలుసుకుందామండి. ధనుస్సు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి రేపు ఏ సమయంలోనైనా కానీ, అంటే ఉదయం కానీ, మధ్యాహ్నం వేళ కానీ, లేదా సాయంత్రం సమయం కానీ, ఇలా ఏదో ఒక సమయం అయితే రేపటి రోజున మీరు ఒక భయంకరమైనటువంటి నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారండి. అలాగే ఒక స్త్రీ వలన, అంటే మీపై ఒక స్త్రీ ఏ విధంగా పగబట్టింది, రేపటి రోజున ఆవిడ మీకు అసలు ఏ విధమైనటువంటి కొన్ని నిజాలు కానీ, లేదంటే మీ కోపానికి కారకురాలవుతుందో కూడా తెలుసుకోండి. అలాగే ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే వీరు చాలా మంచి స్వభావులు. అలాగే ఏదైనా కానీ ఒక పనిని చెయ్యాలి అంటే 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి తర్వాతే ఆ పనిని స్టార్ట్ చేస్తారు. కాకపోతే కొన్ని సార్లు వీళ్ళు ఎంతగా, అంటే వీళ్ళ మైండ్ సెట్‌ని ఏ విధంగా కంట్రోల్‌లో ఉంచుకున్నప్పటికీ కూడా వీళ్ళు చేయాలనుకున్నటువంటి పనిని ఎంత చక్కగా, అంటే టైంకి పూర్తి చేసినప్పటికీ, అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏమిటంటే ఇప్పటివరకు వీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారండి. దానికి కారణం ఏమిటంటే మీకున్నటువంటి, అంటే మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం. అది కూడా ఏమిటి అంటే చాలామంది ఎన్నో రకాలుగా, అంటే మీ సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, లేదంటే బంధువర్గం కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, చాలా రకాలుగా మీకైతే ఎన్నో రోజుల నుండి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మీరు మాత్రం వినిపించుకోవడం లేదు. అదేమిటంటే మీలో ఒక నెగెటివ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఏదైనా కానీ మీకు మీరుగా చెయ్యాలే తప్ప ఎవరైనా ఒక సలహా ఇవ్వడం కానీ, లేదంటే మీ మంచి కోరి ఏదైనా ఒక మంచిది మాట చెప్పడం కానీ ఇలాంటివి చేయడం మీకు అసలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఏ డెసిషన్ తీసుకున్నా మీరే తీసుకోవాలి. ఏ పని చేసినా మీరే చేయాలి. అంటే మీ ఆలోచన విధానంతోనే మీరు ఆ పనిని చెయ్యాలి అనేటటువంటి విధానమైనటువంటి మైండ్‌సెట్ అనమాట మీది. అంటే ఎవరి సలహాలు కూడా మీరు పాటించరు. అలాగే ఎవరైనా ఏదైనా మీ మంచి కోరి ఏదైనా ఒక మాట చెప్పినా కూడా మీరు వినరు. అలాగే మీకు చాలా రోజుల నుండి మీరు అనుకుంటున్నటువంటి పనులు కొంచెం వెనకబాటు పడడం, లేదంటే మీరు టైంకి అనుకున్నటువంటి సమయంలో మీ పనులేవి కూడా జరగకపోవడానికి కారణం ఇదొకటి. కాబట్టి ఈ విషయాన్నయితే మీరు మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యుల్లోనో, లేదంటే ఏదన్నా మీకు సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు కానీ, మీ మంచి కోరి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని కొంచెం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ, ఒక మాట కానీ, సలహా ఇచ్చినప్పుడు మీరు కూడా వారికి కృతజ్ఞతాపూర్వకంగా మన మంచి కోసమే కదా వారు మనకొక మాట చెప్తుంది అనే విధంగా ఒక ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్‌లో కూడా మీకు ఏదైనా ఒక పనిని, అనుకున్నటువంటి పనిని చక్కగా మీరు, అంటే మీ ఒక్కరి కాకుండా, మీ యొక్క ఆలోచన విధానంతోనే కాకుండా ఎవరైనా ఏదైనా ఒక ఉపయోగపడేటటువంటి మంచి మాట చెప్తే అది మీకు బెనిఫిట్టే కదా! కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా మంచిదే కదా! అలా రేపటి రోజున మీకు ఎవరైనా కానీ, కొంతమంది వ్యక్తులు, అంటే పెద్దవాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీ మంచి కోరి ఏదైనా ఒక సలహా ఇస్తే తప్పకుండా ఆ సలహాను మీరు పాటించగలిగినట్లయితే మీరు ఏదైతే వెనకబాటులో ఉన్నటువంటి పనులుంటాయి కదండీ! ఆ పనుల్లో మీకు మంచిగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజునంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారండి. అలాగే కొంతమంది వ్యక్తులతో, అంటే మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో కానీ, ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులతో కొంచెం గొడవలు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని వారితో మాట్లాడండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రాశి జాతకులు ఎంతటి గట్టికులు అంటే ఏ పనైనా కానీ మొదలుపెట్టారంటే చెప్పుకున్నాం కదా! ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో అస్సలు విడిచిపెట్టరు. ఎంతవరకైనా వెళ్తారండి. స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరు ఉన్న చోట సంతోషం అనేది ఎప్పుడూ కూడా వెల్లివిరుస్తూ ఉంటుంది. అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ అది కుదరనటువంటి పని కదండీ! అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులొస్తాయి. కాబట్టి రోజులన్నీ కూడా మనమే అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఆఖరికి మూర్ఖులకు కూడా, అంటే రోజులొచ్చేటటువంటి కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు చాలా వరకు వస్తూ ఉంటాయి. ఇప్పటి కలియుగంలో, అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటివి కావచ్చు, లేదంటే బంధుమిత్రులు ఎవరైనా అనారోగ్యం పాలవడం కావచ్చు, ఏదైనా ఆకస్మిక సంఘటన మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు, ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఒక విషయం కావచ్చు,
ఈ విషయంలో భయంకరమైనటువంటి ఒక చేదు నిజమైతే మీరు తెలుసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. దానివల్ల కాస్తంత మీరైతే ఒత్తిడికి గురవుతారండి. ఇక ఈ విషయం మిమ్మల్ని కాస్త నిరాశపరచవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఏమిటంటే ఈ నిజం అనేది మీకు తప్పకుండా బయటపడే తీరుతుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీ దగ్గర వరకు రానివ్వకుండా, ఏ కీడును కూడా మీ వరకు చేరకుండా మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే మీరు తప్పకుండా భగవంతుడి మీద ఆధారపడి ఉండడం తప్ప చేసేదేమీ లేదు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని నిత్యము కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మీ యొక్క గ్రహస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది. అన్నీ కూడా ప్రతికూలతమైనటువంటి సమయాలు కూడా మీకు అనుకూలంగా పూర్తిగా మారతాయని చెప్పలేం కానీ, కొంచెం మీకైతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాస్త గ్రహాల యొక్క పరిస్థితులు కొంచెం మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటుంది. అలాగే మీరు వినవలసినటువంటి భయంకరమైనటువంటి చేదు నిజాలను దైవానుగ్రహం మీద మీరు పూర్తిగా అంటే భగవంతుడికి అర్పించేసి మీ పనులు మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ఆ ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడొచ్చు. ఇంకా ఒక మహిళ ద్వారా మీరైతే అంటే ఒక మహిళ మీ మీద పగబట్టిందని చెప్పుకున్నాం కదా! ఆ మహిళ ద్వారా మీరేంటంటే కొన్ని చేదు నిజాలను తెలుసుకుంటారు. అలాగే కాస్త ఒత్తిడికి గురవుతారు. అలాగే ఆ స్త్రీపై మీకు కొంచెం ఎక్కువగా కోపం కూడా రావచ్చండి. అంటే మీకు ఇంట్లోకి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీకు తెలియనటువంటి వ్యక్తి కావచ్చు. ఇంకా చెప్పాలంటే మీ యొక్క అంటే మీ మంచి కోరేటటువంటి చాలా రోజుల నుండి మీ మంచి కోరుతూ మీతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తే కొంచెం మీకు రివర్స్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవకాశం. అంటే మీకేదైనా కోపం వచ్చిందనుకోండి, మీ కోపంలో ఏదైనా వాళ్ళని ఏదైనా ఒక మాట అనడం వల్ల కొంచెం ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, ఆమె మీపై పగబట్టింది కాబట్టి, ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలనేటటువంటి విధంగా చూస్తుంది కాబట్టి, అటువంటి ఛాన్స్ మీరు ఆమె అంటే కల్పించకుండా, మీరు కూడా ఎక్కువగా కోప్పడకుండా, మృదు స్వభావమైనటువంటి మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం కానీ, లేదంటే ఆమె నుండి మీరు కాస్త దూరం అవ్వడం కానీ ఇలాంటివి చేసుకోండి. ఇక మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం కలిగించే లోపల మీ యొక్క వ్యతిరేక ఆలోచనలను మీరు పూర్తిగా విడిచిపెట్టుకోవాలి. అంటే ఏదైనా మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా! ఇలా అవుతుందేమో, అలా జరుగుతుందేమో, జరగదేమో అన్నట్లుగా కొన్ని కొన్ని ఆలోచనలు మన మనస్సు ఏంటంటే మనల్ని తినేసే విధంగా ఉంటుందనమాట. కాబట్టి అటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక పరంగా అంటే ఏదైనా మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి మాటలు మాట్లాడుకోవడం, దైవారాధన చేసుకోవడం, దైవానికి సంబంధించినటువంటి పాటలు వినడం, అలాగే భగవంతుడి సేవలో గడుపుతూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు దాన ధర్మాలు చేయడం, సంఘ సేవలు చేస్తే పూర్తిగా కూడా మీ మనసులో ఉన్నటువంటి నెగెటివ్ ఆలోచనలన్నీ తొలగిపోతాయండి. మనశ్శాంతి కలుగుతుంది. అలాగే ఇంకా రేపటి రోజున చెప్పాలంటే పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను చూస్తారు, లాభాలను పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మంచి ప్రశాంతమైనటువంటి రోజుగా రేపటి రోజున పరిగణింపబడింది. ఇంకా రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా గడపడానికి, ప్రశాంతమైనటువంటి రోజుగా రేపటి రోజున గుర్తుండిపోవడానికి దైవారాధన మీరు అంటే దైవారాధనే చేసుకోలేము, మేము రేపటి రోజున మా పనుల్లో మేము బిజీగా ఉంటాం అని చెప్పి అనుకుంటే కనీసం దైవనామ స్మరణైనా సరే అంటే మీరు చేస్తున్నటువంటి పని మీరు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీ మనసులో ఏదో ఒక మీ ఇష్టదైవారాధన అంటే ఓం నమ శివాయ నమః, శ్రీ మాత్రే నమః, జై శ్రీకృష్ణ అని ఇలా ఏదో ఒకటి దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు దైవానుకూలం కూడా చాలా ఎక్కువగా మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తూ ఉంటుందన్నమాట. అయితే కొంతమంది ఏంటంటే అండి ఎంతమంది అంటే మంచి మాటలు చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే పెడచెవిన పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంచెం గంభీరంగాను, గర్వంగాను అంటే వారి మనస్తత్వం మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పూర్తిగా మంచి మనస్తత్వమే. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ మంచి కోరి ఏదైనా ఒక విషయం చెప్పినా కూడా మీరు పెడచెవిన పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని చికాకు పరిచే విధంగా ఎవరు అయితే మిమ్మల్ని అంటే ఎక్కువగా ప్రోత్సహించలేరు. మీకు మంచి కోసమే మీ మంచి కోరో లేదంటే ఏదైనా ఒక సలహా ఇవ్వడం కానీ, లేదంటే ఒక మంచి మాట చెప్పినప్పుడు వారిని కూడా గౌరవించేటటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండాలి. ఇక అలాగే మీ యొక్క భాగస్వామితో రేపటి రోజున మీ బంధం మెరుగ్గా ఉంటుంది. అంటే ఈ గతంతో పోల్చుకుంటే ఏదైనా కానీ ఒక విషయంలో మీ ఇద్దరు ఏదైనా డిసప్పాయింట్ అయినటువంటి విషయాలు కానీ, లేదంటే ఇద్దరు ఒకరికొకరు మాట తీరు కానీ కలవక ఇబ్బంది పడుతూ చాలా రోజుల నుండి కొంచెం ముభావుగా ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి విషయాల్లో కూడా రేపటి రోజున చక్కగా భాగస్వామి పట్ల మీరు కొంచెం వారితో అంటే మీరు ఎలా అయితే మాట్లాడాలనుకుంటున్నారో, ఎలా అయితే వాళ్ళ నుండి మీకు వచ్చేటటువంటి రిప్లై ఎదురు చూస్తూ ఉన్నారో, అలాంటి రిప్లైని అయితే రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అలాగే మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని రేపటి రోజున పెంచుకుంటారు. ఈ రాశి వారికి చెందిన వారు తోబుట్టువులతో పాటు చక్కగా అంటే తోబుట్టువులతో కలిసి బయటకు సరదాగా వెళ్ళటానికి ఇష్టపడతారండి. మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. రేపటి రోజున తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం.